నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. హలో అక్క, నమస్తే. నమస్తే అమ్మా. అక్క, ఈరోజు నేను ఇన్స్టా స్టేటస్ చూసాను మీది. సో ఈ రోజుకి 8 years అయింది మీకు క్యాన్సర్ వచ్చి. అంటే 8 years అంటే క్యాన్సర్ ఫ్రీ అని అనొచ్చా ఇప్పుడు మిమ్మల్ని? 8 years క్యాన్సర్ ఫ్రీ. 8 years క్యాన్సర్ ఫ్రీ. యా, ఎందుకంటే నార్మల్గా ఏంటంటే ఒకప్పుడు 5 yearsకి క్యాన్సర్ ఫ్రీ డిక్లేర్ చేసేవాళ్ళు డాక్టర్స్. ఇప్పుడు ఏంటంటే 10 years అంటారు. సో ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇయర్స్ ఇట్ ఈస్. ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఐఎమ్ 8 years క్యాన్సర్ ఫ్రీ. 8 years క్యాన్సర్ ఫ్రీ. సో దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 8 సంవత్సరాలు అసలు మీ జర్నీ ఈ 8 yearsలో ఎలా ఉంది ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం? తప్పకుండా. అన్నిటికంటే ముందు చాలా చాలా ఏంటంటే హ్యాపీయెస్ట్ మూమెంట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వనజ రామిశెట్టిని ఒక క్యాన్సర్ కోచ్గా, ఒక న్యూట్రిషనిస్ట్గా తను వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా యాక్సెప్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నన్ను ఫాలో అవుతారో, నన్ను ఇష్టపడతారో, టు ఎవ్రీబడి, మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, యూ ఎస్పెషల్లీ, ఓకే, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక క్యాన్సర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రొఫెషన్ మారిపోయి ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఆ జాబ్ నుంచి నన్ను నేను క్యాన్సర్ తర్వాత ఒక క్యాన్సర్ కోచ్గా, ఒక న్యూట్రిషనిస్ట్గా, వాట్ ఎవర్, ఒక స్పిరిచువల్ హీలర్గా నన్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి మనకి బయట. ఎస్ కదా, ఆ యాక్సెప్టెన్స్ ఇచ్చినందుకు అందరికీ అసలు ఏం చేసినా యూ డిజర్వ్ ఇట్ అక్క. యాక్చువల్లీ అది మీతోనే సాధ్యం అయ్యింది, ఎందుకంటే అట్లా అయ్యేలా చేసుకున్నారు. ఎస్, సో అది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. రెండోది ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆఫ్ కోర్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆ ఫేజ్ ఒకటైతే జస్ట్ ఒక 2 years, దాని తర్వాత మిగతాదంతా నేను అచీవ్ చేసినవి చాలా ఉన్నాయి. ఓకే, నా హైజే ఎక్కువ ఉన్నాయి, నా అచీవ్మెంట్స్ వచ్చిన తర్వాత. అందరికీ నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ రాక ముందు కంటే కూడా క్యాన్సర్ వచ్చి ఇప్పుడు ఐఎమ్ ఎ బెటర్ పర్సన్. అన్ని రకాలుగా, హెల్త్ వైజ్, పర్సనాలిటీ వైజ్, నా ఆలోచనల పరంగా చూసుకున్నా, నా ధైర్యం చూసుకున్నా, ఏది చూసుకున్నా ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఐఎమ్ ది బెస్ట్ అండ్ బెటర్. నాకు నేనే ఓకే, ఐఎమ్ మోర్ బెటర్ నౌ అనమాట. అంటే కంప్లీట్ రీఫార్మేషన్ అనొచ్చు, నా మీద నేను వర్క్ చేసుకోవడం అనొచ్చు, ఇవన్నీ చేయగలిగాను కాబట్టి ఈ రోజుకి అంటే నన్ను బాగా క్లోజ్గా చూసిన వాళ్ళందరూ అంటారు, నువ్వు ఇంతకు ముందులాగా అసలు లేనే లేవు, యూఆర్ మచ్ బెటర్, ఫార్ బెటర్ అని. నా హస్బెండ్ కూడా అదే అంటారు. యా. సో అసలు మీ జర్నీ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆన్ స్క్రీన్ మీరు విపరీతమైన ఫేమస్ అయ్యారు. అంటే అంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు వనజ రామిశెట్టి అంటే నాకు తెలిసినంత వరకు నా సర్కిల్ కాదు, నేను చాలామందిని చూసా, బయటకు వెళ్ళినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు. సో అంత ఫేమస్ అయ్యారు. వనజ రామిశెట్టి అనగానే ఎస్ తెలుసు అని. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? ఒక్కసారి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత క్యాన్సర్కి సంబంధించి కూడా కాస్త మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. తప్పకుండా. అయితే నేను చాలా పాడ్కాస్ట్స్ అవి చేసాము, చాలా వీడియోస్ మనమిద్దరం కూడా కలిసి చేసాము, అండ్ కొన్ని చేసాము. అండ్ చాలా దగ్గర నేను క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇచ్చున్నాను, కార్పొరేట్స్లో కానీ ఎక్కడ. సో చాలా మందికి తెలుసు నా క్యాన్సర్ జర్నీ. ఇట్స్ నాట్ న్యూ, కానీ ఆఫ్ కోర్స్ క్యాన్సర్ అన్నది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, చాలా మందిని చూస్తున్నాం, అందరికీ వచ్చేస్తుంది. అందరికీ రావడం ఒక ఎత్తు అయితే, అందరికీ వచ్చిన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోగలుగుతాం అన్నది ఇక్కడ క్వశ్చన్. ఓకే, క్యాన్సర్ వచ్చింది కదా లైఫ్ లాంగ్ భయపడుతూ ఉంటామా, లేకపోతే ఆ భయం నుంచి మనం బయటకు వచ్చేస్తామా, ఇవన్నీ ఉంటాయి అందరికీ. సో నువ్వు అన్నట్టుగా నా జర్నీ ఎట్లా అంటే వచ్చినప్పుడు ఒక డెసిషన్ ఏంటంటే ఇంకా నేను ఫర్దర్గా వర్క్ చేయని అనిపించింది. జాబ్ పరంగా ఇప్పుడు జాబ్ అప్లై చేస్తే మంచి జాబ్సే వచ్చేవి, ఓకే, ఫుల్ లెవెల్ మంచి హై లెవెల్ జాబ్స్ వచ్చేవి. కానీ అక్కడికి అది ఫుల్ స్టాప్ అనిపించిన తర్వాత ఒక కోచ్గా నేను బయటకు రావాలి. అయితే ఇక్కడ మీరు ఒకప్పుడు జాబ్ చేసేటప్పుడు నా పరిమితి ఎంత, నా ఆఫీసు, నా దగ్గర ఉన్న నా స్టాఫ్ వరకే నేను మాట్లాడగలిగేదాన్ని. బయటకు వెళ్ళి ఒక స్టేజ్ మీద గట్టిగా మాట్లాడాలంటే నాకు అసలు నోట్లోంచి మాట కూడా వచ్చేది కాదు. సో ఆ ఫియర్ ఉంటుంది అనమాట ఎక్కువ జనాలని చూస్తాను. నార్మల్గా ఆఫీస్ అనుకో, ఇది నా ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, వీళ్ళ దగ్గర నేను ఏదైనా మాట్లాడవచ్చు, బికాస్ నాకు అక్కడ కంఫర్ట్ వచ్చేసింది కదా. ఒకసారి నేను బయటకు వచ్చి పబ్లిక్లోకి వచ్చి
నేను ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకొని మాట్లాడాలంటే నాకు విపరీతమైన ధైర్యం సరిపోయేది కాదు. మాట్లాడితే ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తారేమో, ఏదైనా అంటారేమో, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటే అప్పుడు నేను ఏం చేశాను, సరే ఏదైతే అదైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాన్సర్ ఏంటి, ఎందుకు వచ్చింది, నన్ను నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను, దీంట్లో నుంచి నేను ఎట్లా బయటకు రాగలుగుతాను. సో ఫస్ట్ స్టెప్ అక్కడ. సెకండ్ స్టెప్ ఏంటంటే దీంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నలుగురికి అవేర్నెస్ ఎట్లా స్ప్రెడ్ చేయాలి. అవేర్నెస్ అంటే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అవేర్నెస్ కాదు అక్కడ. వచ్చినా కానీ ఇప్పుడు ఎందుకంటే ఏ రోగం ఎవరికి వస్తుందో మనం ఎక్కడ అవాయిడ్ చేయలేము, బియాండ్ ఆ కంట్రోల్. ఎస్. దేర్ఫోర్ నాకేమనిపించింది అంటే ఒకవేళ వచ్చేసిన తర్వాత కూడా ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తూ మన లైఫ్ని ఎట్లా బెటర్ చేసుకోవచ్చు, క్యాన్సర్ జర్నీని బెటర్ చేసుకుంటూ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన లైఫ్ని ఇంకా ఫ్యూచర్లో బాగుండేలాగా, హెల్తీగా ఉండేలాగా ఎట్లా చేసుకోవచ్చు అన్నది ఒక మైండ్లో వచ్చేసింది నాకు అది. దాని తర్వాత నేను చేసిన కోర్సెస్ ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో అంటే ఊరికినే వచ్చి మాట్లాడితే ఈ మధ్య చాలా మందిని చూస్తాం, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అట్లా అది కాదు, ఏదైనా మాట్లాడుతున్నామంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దానికి ఒక ప్రాపర్ డిగ్రీ ఉండాలి. సో ఆ ఎడ్యుకేషన్ పరంగా అవన్నీ నేను కంప్లీట్ చేసుకున్నాను. బికాస్ ఏదో ఫేక్గా వచ్చేసి మాట్లాడేసి ఐ నెవర్ బిలీవ్ ఇన్ ఇట్. సో ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేశాక అయినా ధైర్యం సరిపోట్లే. ఇట్లా సెల్ఫీ వీడియోలు చేసి డిలీట్ చేసేసేదాన్ని చాలాసార్లు. అమ్మో ఇలా చేస్తే ఏమని అనుకుంటారేమో, ఏం మాట్లాడుతున్నానో, నా టోన్ బాగోలేదు అట్లా అన్నప్పుడు నేను ఏదో ఇలా నా లైఫ్లో అన్నీ అనమాట ఆటోమేటిక్గా నాకు ఆ టైంకి ఏది కావాలో బికాస్ ఆఫ్ బాబా, ఓకే, ఆ టైంకి ఏది అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ నాకు టక్మని వచ్చేది. సో అలా చూస్తూ ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక నెట్వర్కింగ్ కోచ్ ఢిల్లీలో ఒక ఆయన పారితోష్, ఆయనది ఎందుకు మాటికి అదే పాపప్ వస్తుంది. ఏంటి ఇట్లా వస్తుంది అని చూస్తే ఆయన కోర్స్లో నేను ఎన్రోల్ అయిపోయా. ఓకే, నాకు ఎందుకంటే నాకు ఆయన దగ్గర నన్ను మెంటర్ చేసాడు చూడు. అసలు ధైర్యం అంటే ఏంటి అంటే బయటకి పబ్లిక్ స్పీకింగ్లో మనం బయటకు రావాలి, మాట్లాడాలి అని ఆయనకు తెలుసు. నేను మిగతా వాళ్ళని బాగా హ్యాండిల్ చేస్తుంది, ఇంట్లో జనాలు చుట్టాల మధ్యలో మాట్లాడాలా, ఆఫీస్ స్టాఫ్ ఒక 400-500 మంది, బట్ ఇంత పెద్ద ఫోరంలో మాట్లాడాలంటే ఆయన నన్ను ఫుల్గా మెంటర్ చేసి ఇట్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఆయనతోటి ఒకటి ఫస్ట్ ఇది ఓకే. దాని తర్వాత ఆయన ఫుల్గా మెంటర్షిప్ అక్కడ. ప్రతి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెంటర్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అండ్ అంతకంటే ఆ మెంటర్ ఒక ఎత్తు అయితే నా ఫ్యామిలీ సపోర్ట్, మా వారు ప్లీజ్ గో అనేవాళ్ళు. ఎల్లు ఏం కాదు, నువ్వు ఫస్ట్ వెళ్ళి యూ ప్రమోట్ ఇట్, నీకు ఈ ఆస్పిరేషన్ ఉంది, ఇది చేయాలనిపిస్తే ఎల్లు అని ఆయన సపోర్ట్, మా హస్బెండ్. ఓకే, ఇది అంతా అయిపోయిన తర్వాత చాలా ఆలోచిస్తూ ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఇప్పటికే ఆ వీడియోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలకి అప్పటికి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ ఎందుకంటే మన ధైర్యంలో, మన కమ్యూనికేషన్లో చాలా మార్పు ఉంటుంది కదా. అది చేశాను. అది చేసిన తర్వాత 5 years అయి ఉంటుంది. అది చేసిన తర్వాత భయం, మళ్ళీ ఎవరైనా చూసారా, వీడియోస్ లైక్ చేశారా, కామెంట్ చేశారా అని గంటకు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవడం. సో దట్స్ ఒక వెరీ వండర్ఫుల్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్, లెర్నింగ్ స్టేజ్. అది అయిపోయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చి నేనేం చేశానంటే ఇట్లానే వీడియోస్, నాకు ఏంటంటే నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది, నేను ఒక ప్రొఫెషన్గాను ఏదో సంపాదనక పరంగా చూడలేదు అప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా అట్లా లేదనుకో, బట్ స్టిల్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఏమనిపించింది అంటే కొంచెం నేను అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే నలుగురికి ధైర్యం వస్తుంది అన్న ఒక దాంతో నా జర్నీ నలుగురిని కాంటాక్ట్ అయితే మనకి రవి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఓకే, ఆయన ఫస్ట్ ఫేస్బుక్లో నా వీడియో చూసి ఆయన కాంటాక్ట్ అయ్యి మాతో ఒక షో చేస్తారా మీరు, ఫస్ట్ షో అనమాట అది మాతోటి, క్యాన్సర్ అవేర్నెస్ వర్క్ టీవీ అని నాతో ఒక షో వర్క్ టీవీ రవి గారు నాతోటి మాట్లాడి ఆ వీడియో మొత్తం ఉంటుంది. సో అందులో నా జర్నీ, క్యాన్సర్ జర్నీ ఎట్లా ఉంది, ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నాను, మెల్లిమెల్లిగా అవేర్నెస్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను కదా. సో అవేర్నెస్ స్ప్రెడ్ అవుతూ సో అక్కడ ఇంకా కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్లో నేను ఏం చేశానంటే నేను చాలా మందిని కాంటాక్ట్ అయ్యేదాన్ని ఛానల్స్ని.
నేను ఇలా క్యాన్సర్ సర్వైవర్ అండి, నాకు ఇలా అవేర్నెస్ చేయాలని ఉంది అంటే అక్కడ ఏమైపోయిందంటే నాకు ఎక్కడ డిజెక్షన్ అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు సరేలే అవునా క్యాన్సరా తర్వాత మాట్లాడదాంలేండి అట్లా అని నన్ను చాలామంది రిజెక్ట్ చేశారు. యాక్చువల్గా నేను ఎప్పుడైతే క్యాన్సర్ అవేర్నెస్ చేస్తానని చెప్పానో చాలామంది ఓకే మళ్ళీ మాట్లాడదాము, ఇట్స్ ఓకే చెప్తామండి మళ్ళీ చెప్తామండి అని అనిపించేది. నాకు అనిపించేది అరే ఇంత మంచి కాజ్ కోసం చేస్తానంటే టైం ఏంటి ఎవరు ఇవ్వట్లేదు. దాని తర్వాత నువ్వు కాంటాక్ట్ అయ్యావు. నువ్వు కాంటాక్ట్ అయిన తర్వాత యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మన జర్నీ అట్లా స్టార్ట్ అయింది. అండ్ నీతో పాటు ఇంకా నాకున్నారు చాలామంది, కొంతమంది వెరీ ఫేవరెట్స్ అంటే నా వర్క్ని అర్థం చేసుకొని నాతోటి మంచి మంచి షోస్ అవి చేసిన చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. బట్ మై ఫస్ట్ జర్నీ ఈజ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, అది స్టార్ట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఓకే అప్పుడు ఎప్పుడైతే నేను మెల్లిమెల్లిగా నా వీడియోస్ అవి బాగున్నాయి, నా కంటెంట్ బాగుంది అనిపించి ఇంకా తర్వాత కాల్స్ వచ్చాయి. బట్ ఈ ప్రాసెస్లో ఏంటి తెలుసమ్మా, కొంతమంది ఉన్నారు సీనియర్స్, నాకేమో ఒక ఆశ ఉంటుంది కదా, అంటే వాళ్ళతో చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది, అవేర్నెస్ ఎక్కువ పెంచవచ్చు అన్న దా ప్రాసెస్లో నేను చాలా సీనియర్ జర్నలిస్ట్ని యాక్టర్స్ని నేను కాంటాక్ట్ అయితే వాళ్ళ ఆన్సర్స్ ఎట్లా ఉండేవి తెలుసా. ఒకసారి February 4th క్యాన్సర్ డే, ఒక 10 days ముందు కాంటాక్ట్ అయ్యి ఒక సీనియర్ జర్నలిస్ట్ని నేను ఇట్లా చేయాలనుకుంటున్నానండి క్యాన్సర్ అవేర్నెస్, సో ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా. ఆ రోజు ఒక మూవీ రిలీజ్ ఏదో ఉందమ్మా, నేను అది చేయలేను, నేను మళ్ళీ కాల్ చేసి చెప్తాను, ఇగ్నోర్ చేసేసారు. మళ్ళీ కాల్ చేశాను, అండ్ క్యాన్సర్ అవేర్నెస్ ఏమైనా చేస్తే బాగుంటుందా అంటే మళ్ళా లేదండి యాక్చువల్గా నేను పెయిడ్ డే చేస్తాను ఏదైనా అని అన్నారు. అట్లా ఒక్కరు కాదు చాలామంది అట్లా ఉన్నారు. నేను ఎంతోమంది చాలా సీనియర్స్ అనమాట. సో నాకేమనిపించింది అంటే ఓకే నా పర్పస్ కోసం ఈ సీనియర్స్ నేను అందరిని పక్కన పెట్టేద్దాం, వాళ్ళతోటే చేయాలని ఏం రూల్ లేదు కదా ఎక్కడ. ఇట్స్ ఓకే, ఐ విల్ కంటిన్యూ మై జర్నీ అని దెన్ ఇట్ కంటిన్యూడ్ అంతే. అలా కంటిన్యూ చేసి నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాను. కానీ ఏంటంటే ఇక్కడ ఈ పెయిడ్ ప్రమోషన్స్ దీంట్లోనే వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ పెయిడ్ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు ఫేక్ వాళ్ళని కూడా ప్రమోట్ చేసేసే దాంట్లో ఉన్నారు చాలామంది. సో ఇంకా అందుకని ఏంటి ఎవరైనా టచ్ చేయదలుచుకోలేదు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి అడుగుతారా ఏమైనా ఈ కంటెంట్ ఇస్తారా, ఎస్ ఐ విల్ గివ్. అది కాకుండా వేరే కార్పొరేట్స్లో అక్కడ ఇక్కడ ఎవరైనా నన్ను పిలుస్తారు క్యాన్సర్ అవేర్నెస్. సో అవన్నీ దిస్ జర్నీ హెస్ బీన్ వండర్ఫుల్ యాక్చువల్గా. సో అండ్ చాలామంది నన్ను చూసి ఇన్స్పైర్ అంటే చాలా సపోర్ట్గా ఫీల్ అవుతారు. సో ఎంతో మంది క్లయింట్స్ మీకు అప్రోచ్ అవుతూ ఉంటారు. సో దగ్గర చూస్తూ ఉంటా కాబట్టి నేను కూడా నాకు బాగా తెలుసు. అంటే ఎంతో మందికి ధైర్యం మీరు ఒక్కొక్కరు వాయిస్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు కదా మీకోసం, నేను విన్నా చాలా. అసలు ఎంత మీ వీడియో చూసి వాళ్ళు చాలా రిలీఫ్ అయిపోతారు. అయితే అక్క నిజంగా ఇది ఈ మధ్యన మనం చూస్తున్నాం వీడియోస్ ఇవన్నీ చాలా బాధాకరము. అంటే ఎవరైతే సర్టిఫికేషన్ ఉండి ఎవరైతే జెన్యూన్ ఉన్నారో, అంటే జెన్యూన్గా ఉండి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళది నిజంగా ప్రమోషన్ అన్నది తగ్గింది. అంటే తగ్గింది అనే దానికన్నా లేదు, ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళ ప్రమోషన్స్ చూస్తున్నాం మనం. అయితే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి ఎవరు సర్టిఫైడ్ ఎవరు కాదు ఎలా తెలుసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇలా ఎవరైనా కానీ పబ్లిక్లో వచ్చి పబ్లిక్ డొమైన్స్లో వచ్చి మాట్లాడాలన్నా వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ ఎవరైనా కానీ దే హ్యావ్ టు గెట్ ఆన్ బోర్డ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, స్కిన్ కేర్ అవ్వనివ్వండి, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎనీబడి హ్యాస్ టు బి సర్టిఫైడ్. ఓకే, ఆ సర్టిఫికేషన్స్ ఏంటంటే జెన్యూన్గా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నారు మీరు సర్టిఫైడా కాదా అనేది తెలియదు, అంటే నిజానికి తెలియదు. ఇప్పుడు అందరూ అయితే అన్ని సందర్భాల్లో వెళ్ళి తీసుకోలేరు కదా, ఎలా తెలుసుకోవాలి? అంటే వాళ్ళు ఇచ్చే డైట్ బట్టి లేదంటే లేదు వాళ్ళ సర్టిఫికేట్స్ ఉంటాయి, కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే మనకు ఫార్మ్స్ ఉంటాయి, అందులో మనం రిజిస్టర్డ్ అయి ఉన్నామా లేదా చూసుకోవచ్చు. అండ్ ఈ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం సర్టిఫైడా కాదా. ఇప్పుడు నా ఆఫీస్కి వస్తే ఐ హ్యావ్ ఆల్ ద సర్టిఫికెట్స్ మెన్షన్ అండ్ మనం ఏ ఇన్స్టిట్యూట్స్లో అయితే చేసామో అవన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ కొడితే విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో అట్లా తెలుసుకోవాలి. అండ్ పబ్లిక్కి కూడా ఏంటంటే వాళ్ళు కూడా జెన్యూన్గా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నారా అనేది ఫస్ట్ ఒక రీసెర్చ్ చేసుకుని
వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏంటంటే మనము ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని కాకుండా ఎంత జెన్యూన్ అన్న దాని మీద మనము వెళ్తే సరిపోతుంది మనకి. ఎంతోమంది క్యాన్సర్ క్లయింట్స్ మీకు వస్తుంటారు, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి దానివల్ల సఫర్ అవుతున్న వాళ్ళు. సో రిపీటెడ్గా ఉన్న క్లయింట్స్, అంటే రిపీటెడ్గా కౌన్సిలింగ్ కోసం వచ్చే క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా? రిపీటెడ్గా అంటే టచ్లో ఉంటారు రెగ్యులర్గా. ఓకే, సో కొంతమందికి 3 monthsకి ఒకసారి వచ్చి కాసేపు మాట్లాడి వెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు. డైట్ కూడా ఇస్తారు. డైట్, వాళ్ళకి డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, క్యాన్సర్లో కావాల్సింది ఏంటంటే మంచి ఆహారం మన బాడీకి చాలా చాలా అవసరం. అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు, ఆ లైఫ్ స్టైల్లో మార్పులు. అండ్ రిపీటెడ్గా చాలామంది వస్తుంటారు. కొంతమందికి ఏం లేదు, జస్ట్ అనమాట. నాతో చాలామంది నాకు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. అండ్ ప్రతిరోజు లేవగానే ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. సో ఉన్నారు అట్లా చాలామంది వస్తూ రిపీటెడ్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళిపోయి, కొంతమంది ఒకసారి వచ్చి కౌన్సిలింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఫ్యామిలీస్ వస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్ కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది కదా. వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అవసరం చాలా. ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేయాలి అని వాళ్ళకి కంగారు పడిపోతూ ఉంటారు అనమాట. సో అవన్నిటి నుంచి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చి, లేదంటే ఇట్లాంటి క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు నిజంగా చుట్టుపక్కల జనాలు అందరూ కూడా ఒక దూరం పెట్టేస్తూ ఉంటారు. ఇట్లా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఒక్కసారి మన వ్యూవర్స్కి మీ మాటల్లో ఒక మోటివేషన్ కావాలి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఒంటరి పోరాటం చేయాలంటే ఎలా నిలదొక్కుకోవాలంటారు? చాలా విషయాలలో, అంటే కొంతమందికి కొన్ని ప్రాంతాలలో క్యాన్సర్ ఒక అంటురోగం లాగా చూస్తూ ఉంటారు. ఓకే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని అస్సలు ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళని ఐసోలేటెడ్గా ఉంచేసి ఆ రూమ్లోకి కూడా వెళ్ళకుండా, ఆ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఇట్లా ముక్కు మూసుకోనో లేకపోతే వాళ్ళ బట్టలు ఇలా తీసి అలా ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఆ రోగం కంటే కూడా ఆ బిహేవియర్ వల్ల వాళ్ళు చచ్చిపోతారు సగం. ఓకే, సపోర్ట్ లేనప్పుడు ఏం చేయలేము. సపోర్ట్ కోసం వెతకడం కంటే కూడా మీ అంతటి మీరే ధైర్యం తెచ్చుకొని అందులో నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అండ్ ఆప్షన్స్ చూసుకోండి. మీలా కొన్ని ఎన్జిఓస్ అవి ఉన్నాయి, అక్కడికి వెళ్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చాలా క్లబ్స్ కూడా ఉన్నాయి, లయన్స్ క్లబ్ అని ఇవన్నీ. సో అట్లాంటి వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళు మీకు ఉండడానికి ప్లేస్ అవన్నీ ఇస్తారు, మెడికేషన్, ఫ్రీ మెడిసిన్స్ ఇస్తారు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అట్లాంటిది ఏమైనా కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది మన దగ్గర. ఒక మంచి కాజ్ కోసం వర్క్ చేస్తున్నారు నిజంగా, ఎందుకంటే మీరు సఫర్ అయ్యారు. అట్లా ఉన్న వాళ్ళకి ధైర్యం ఇవ్వాలనే ఒక మంచి కాజ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 8 years క్యాన్సర్ ఫ్రీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కంఫర్ట్గా ఉందంటే. యా, అంటే ఇట్స్ లైక్ ఎ టైం బాంబ్. ఓకే, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు, కానీ నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నా లైఫ్ ఇప్పుడు మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు కార్లో పెట్రోల్ ఫుల్ ఉందంటే నువ్వు ఎంత దూరం అని వెళ్తావు, అవునా? ఫుల్ పెట్రోల్ ఉంది. అదే పెట్రోల్ లేదనుకో నీకు ఆలోచన వస్తుందా రాదా, మధ్యలో ఆగిపోతుంది. సేమ్ థింగ్, మై ఫ్యూయల్ ఈజ్ మై లైఫ్ స్టైల్. ఓకే, నేను ఎట్లా ఉన్నానో దాన్ని బేస్ చేసుకుని నా లైఫ్ స్పాన్ కానీ నాకు వచ్చే డిజీజ్ ఏదైతే ఉందో రావచ్చు రాకపోవచ్చు, కాకపోతే నా ఫర్మ్ బిలీఫ్, స్పిరిచువాలిటీ ఇవన్నీ కలిపితే ఐ బిలీవ్ ఐ యామ్ క్యాన్సర్ ఫ్రీ. ఓన్లీ క్యాన్సర్ వచ్చిందనే కాదు, లేని వాళ్ళు కూడా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండాలో అంతే కదా, అసలు లైఫ్కే గ్యారంటీ లేదు. అంతే కదా. ఇప్పుడు క్యాన్సర్ తగ్గిపోతుంది, హార్ట్ స్ట్రోక్లో వచ్చిపోతున్నారు. మన లైఫ్ మన చేతిలో లేదు. కాకపోతే ఏంటంటే పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి, అంతగా క్యాన్సర్ మీద అంత ఫోకస్ ఉంది కాబట్టి, పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కాస్త డిఫరెంట్గా ఉంటారు, డిఫరెంట్గా ఆలోచిస్తారు, వాళ్ళ జీవితాన్ని చూసే విధానం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆల్ దిస్, సో మీలాంటి వాళ్ళని దగ్గర నుంచి చూసినా కూడా మాలాంటి వాళ్ళలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో అయితే అక్క, ఇప్పుడు యూజువల్లీ మన క్యాన్సర్ అనేది ఎప్పుడు ఏ నిమిషంలో ఎవరికి అటాక్ అవుతుందో అన్నది తెలీదు. ఇప్పుడు మీరు 8 years క్యాన్సర్ ఫ్రీ అని అన్నారు అంటే ఇంకా మళ్ళీ ఖచ్చితంగా రాదా? తెలీదు, అంతేనా? తెలీదు, క్వశ్చన్ మార్క్ అక్కడ. ఎందుకంటే క్యాన్సర్ని ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పరు మీకు మళ్ళీ రాదు అని. ఖచ్చితంగా ఎక్కడ ఒక డిక్లరేషన్ అన్నది ఉండదు, కానీ రాకుండా చేసుకోగలిగే అంత సత్తా మనలోనే ఉంది. అంటే దానికోసం లైఫ్ స్టైల్లో మార్పులు, ఎట్లా ఫస్ట్ మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఒకసారి క్యాన్సర్ వచ్చింది అంటే రకరకాల కారణాల వల్ల వచ్చేసింది, దాని తర్వాత జాగ్రత్త పడే ప్రాసెస్లో
మీ మెడికేషన్స్, మీ ఫాలోఅప్స్, మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత రెస్ట్ కావాలి, ఏం చేస్తే మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఇవన్నీ చూసుకుని ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతే కనుక ఒక కమిట్మెంట్ తోటి, ఓకే, మీ మీద మీకు ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ రిపీట్ కేసెస్ చాలా మంది వస్తారు, రిపీట్ అయిపోతూ ఉంటాయి క్యాన్సర్, సెకండ్ టైం థర్డ్ టైం వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే తగ్గిపోగానే మనకేం పర్వాలేదులే అనేసి. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్లో కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాతో వచ్చి మాట్లాడి నా వీడియోస్ చూసాక చాలా కేర్లెస్గా ఉంటారు. తగ్గిపోతుంది అనుకుంటారు, ఆవిడకి అట్లా ఉంది, కానీ ఎక్కడ లేదు. ప్రతిరోజు నా కోసం నా టైం నాకు ఉంటుంది పెట్టుకుంటారు. నేను తినే ఆహారం ఐఎమ్ వెరీ వెరీ చూజీ. నేను ఏం తింటాను, ఎంత తింటాను, క్వాంటిటీ ఎంత తింటాను, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏం తింటాను, నా లైఫ్ స్టైల్ ఎక్కడ ఉంటుంది. నేను మాట్లాడే ప్రతి ఒక్క వీడియోస్లో మీరు చాలా చూసుంటారు. నేను వాటర్ థెరపీ మాట్లాడతాను, ఆయిల్ పుల్లింగ్ మాట్లాడతాను, మసాజెస్ మాట్లాడతాను, ఫుడ్ మాట్లాడతాను, స్లీప్ మాట్లాడతాను. అవన్నీ ఏంటంటే నేను ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి చేస్తారు, చేసినవే మాట్లాడతారు. అయితే ఒక చిన్న స్టోరీ ఉంది, జస్ట్ 1 minute స్టోరీ. అయితే రామకృష్ణ పరమహంస ఉండేవాళ్ళు కదా, ఆయన దగ్గరికి అందరూ వెళ్ళేవాళ్ళు అనమాట. అందరు వెళ్ళి దండం పెట్టుకుని ఇలా పలానా ప్రాబ్లమ్స్ ఏంటో ఆయన సొల్యూషన్స్ అట్లా ఇచ్చేవాళ్ళు. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ని తీసుకెళ్ళి చెప్పిందంట, స్వామి ఈయనకి మధుమేహము ప్లస్ బాగా పంచదార అది తినేస్తూ ఉంటారు, స్వీట్లు అవి బాగా స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నారు, ఎంత చెప్పినా ఆయన కంట్రోల్ అవ్వట్లేదు, మీరైనా చెప్పండి అంటే ఆయన వాళ్ళని చూసి మీరు వెళ్ళి 1 నెల తర్వాత రండమ్మా అన్నారంట. ఆ నెల తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది, అయితే ఆ నెల రోజుల్లో ఏం చేశారంటే ఆయన, బికాజ్ ఆయన కూడా చాలా స్వీట్స్ ఎక్కువ తినేవాళ్ళు అనమాట. ఆ స్వీట్స్ ఆయనకు కూడా క్రేవింగ్, రామకృష్ణ పరమహంస. ఆయన ఫస్ట్ ఆపేశాడంట ఆ నెల రోజులు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళు స్వీట్స్ తింటున్నారని వచ్చారు. ఆ స్వీట్స్ ఆయన కట్ డౌన్ చేసేసాడు. నెల రోజుల తర్వాత సరిగ్గా నెలకు ఆవిడ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు నెల తర్వాత రమ్మన్నారయ్యా ఇలాగా. అయితే ఆయన అన్నారంట, బాబు నువ్వు ఆపేస్తే నీకే మంచిది, ఆపేసి అంటే ఆపేశాడు అతను తినడం. ఆయన చెప్పిన మాటకు ఆపేశాడు. సో మనం అంటాం చూడు, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని. నువ్వు ఫస్ట్ నీ అంతా నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు చెప్పేది అవతల వాళ్ళకి వర్క్ అవుతుంది. ఓకే, ఆయనైతే పెద్ద పరమహంస కాబట్టి ఆయన చెప్తే మ్యాజిక్ లాగా అయిపోతుంది. బట్ అది ఇన్స్పిరేషన్ నాకు. ఓకే, ఫస్ట్ మనం ఏవైతే చెప్తున్నామో మనం ఫస్ట్ ట్రై చేసుకుని నలుగురికి చెప్తే దట్ విల్ వర్క్ వండర్స్ అనమాట. ఓకే, హ్యాపీ జర్నీ మీది, హ్యాపీగా కంటిన్యూ అవ్వాలి. సో ఇంకెలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే 100 years మీ అంకుల్ కూడా ఒక ఆయన ఉన్నారు కదా, 100 years, అండ్ మీకు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఒక ఆవిడ ఉన్నారు 80 years మీ ఫ్రెండ్. లైక్ వీళ్ళందరూ మీరు అనుకున్నట్టుగా చాలా హ్యాపీగా మీరు హెల్తీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు, మీ జర్నీకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, ఇది వనజక్క క్యాన్సర్ 8 years క్యాన్సర్ ఫ్రీ జర్నీకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.